అందరికీ నమస్కారం। ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది। నా విషయంలో నేను మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాను। మొన్న శ్రీధరన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాను। ఎందుకంటే గతంలో శ్రీధర్ రెడ్డి గారిని నేను పార్టీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు ఎవరి గురించి మాట్లాడాల, ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు నిన్న ఇన్ఛార్జ్ ఇస్తున్నాగానే కార్పొరేటర్లు మారారు, మిమ్మల్ని తంతా అని మాట్లాడుతున్నారు। రండి తనండి, ఎలా మాట్లాడతారు మీరు, ఏ విధంగా చూస్తాం మేము కూడా ఎలా తంతారు। నిన్న మీరు మారలేదా పార్టీ, మీరు గతంలో ఏ పార్టీలో ఉన్నారు, మీరు మారినప్పుడు మరి మీరు ఆ పార్టీ వాళ్ళు మిమ్మల్ని తన్నాలి కదా। మేము కూడా అదే తప్పు చేసామని మీరు భావిస్తున్నారు। అప్పుడు మొదట మీరే కదా తన్నులు తినాల్సింది, మేము కాదు కదా। మీరు తిన్న తర్వాత మేము కూడా తింటాం, అవసరమైతే ముందు మీరు దండించుకుని తర్వాత మేము దండించుకుంటాం। తప్పు ఆ విధంగా రాజకీయాల్లో మాట్లాడకూడదు। రాజకీయాల్లో నోరు జారితే అది చాలా కష్టం। ఎందుకంటే గతంలో నేను అనుభవించున్నా, ఒక వ్యక్తి మీద మాట్లాడినప్పుడు మనల్ని అభిమానించిన వ్యక్తి మీద నేను మాట్లాడా, నేను మనసులో నలిగా కొద్ది రోజులు, ఇది తప్పు మనం మాట్లాడాము ఆ రోజు, ఎందుకంటే పార్టీ కోసం కట్టుబడ్డా। ఈ రోజు కూడా చెప్తున్నా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నంత వరకు నిజాయితీగా పనిచేశా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగా। నిర్ణయం తీసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీకే కట్టుబడి ఉండాలా, మేము ఆ విధంగానే రాజకీయం చేస్తాము। మీరు ఏదో అవాకులు చవాకులు పేరితే ఎవరు భయపడరు, మీరు బెదిరిస్తే మేము బెదరము। రాజకీయంగా నిర్ణయం తీసుకున్నాం, మమ్మల్ని స్వాగతించాడు ఆయనకి యాక్చువల్గా ఆయన స్వాగతించాల్సిన అవసరం లేదు, అయినా స్వాగతించాడు। మంచి మనసు చేసుకొని ఆయన స్వాగతించినందుకు మేము ఇంకా గర్వపడి ఇంకా కష్టపడి 2029లో అత్యధిక మెజార్టీతో ప్రతిపక్షం అనేది లేకుండా చేసుకున్నాడు కాబట్టి మళ్ళీ గెలవబోతున్నారు రాజకీయాల్లో వాళ్ళు। అటువంటి రాజకీయాలు అందరికీ వీలుపడదు, అది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది। గుర్తుపెట్టుకోండి, మీరు పార్టీ ఏదన్నది కాదు, ఆయన ముందే పసిగట్టాడు ప్రజానాడి ఈ విధంగా ఉంది, ప్రజానాడి ఈ విధంగా ఉంది కాబట్టి నేను అవతల ఉండి తప్పు చేస్తే నేను ప్రజలకు న్యాయం చేయలేననే ఉద్దేశంతో ఆయన ప్రజానాడిని గమనించారు, గ్రహించి ముందు నిర్ణయం తీసుకున్నాడు। ఆ రోజు మేము నిర్ణయం తీసుకోలేకపోయాం, తప్పుగా ఆలోచించాం, ప్రజానాడిని మేము పట్టుకోలేకపోయాం। కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రజానాడిని పట్టుకున్నాడు కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్నాడు। ఆ నిర్ణయానికి మేము వ్యతిరేకంగా చేశాం। మమ్మల్ని తన్నాల్సిన హక్కు ఏదైనా అవకాశం ఉంటే ఆయనకు ఉంది, ఎందుకంటే కార్పొరేట్లు చేసింది ఆయన కాబట్టి। మేమే పెద్ద నాయకులకు తెలియదు, మేము లోకల్లో నమ్ముకొని ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమే మేము తెలుసు। ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమే మాకు ఏదైనా చేయగలడు, మాకు పెద్ద నాయకులతో అవసరం లేదు। ఈరోజు ఆయన మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇంత ఇదిగా మిగతా 26 మంది కార్పొరేటర్లు గెలిపించింది ఆయన। కావాలంటే అవకాశం ఉంటే ఆయన మాట్లాడుండొచ్చు, కానీ ఆయన మాట్లాడాల, మీరు మాట్లాడుతున్నారు। మీరు అసలు ఆ పార్టీలో ఉన్నారో లేదో తెలియదు మాకు, ఆ రోజు దాకా వచ్చారు, మీ పని మీరు చేసుకున్నారు, మీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు కాబట్టి మీరు నార్మల్గా ఉన్నారు। పార్టీ కోసం అదే విధంగా ఉన్నాము, నిజాయితీగా పార్టీకి పనిచేసాము, శ్రీధర్ రెడ్డి గారికి చేశాము, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యాము। తర్వాత పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశ్వాసంగా పనిచేశాము, అదే విశ్వాసంతో మొన్నటి వరకు పార్టీలోనే కంటిన్యూ అయ్యాను। ఈరోజు రాష్ట్రం మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా తీర్పు అనేది డిఫరెంట్, ఎక్కడా కూడా ప్రజా తీర్పుకి కట్టుబడాల్సిందే ఏ నాయకుడైనా కూడా। అటువంటప్పుడు మేము డివిజన్లో ఒక 40 మందితో మీటింగ్ పెడితే ప్రజలను అభిప్రాయం అడిగితే ఈ విధంగా మనకు ఆహ్వానిస్తున్నారు, ఏం చేయమంటారని 36 మంది అభివృద్ధి కోసం పార్టీ మారండాయా, మాకు అభివృద్ధి చేయించండి, అభివృద్ధిని ప్రోత్సహించండి అని చెప్పారు, 4 మాత్రమే విభేదించారు। అటువంటి సందర్భంలో మేము తీసుకున్నాం నిర్ణయం పార్టీ మారడానికి। ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు పార్టీకి ఏం చేశారని మమ్మల్ని తంతా అంటున్నారు, మీరు కార్పొరేటర్గా పార్టీ మారారు, మిమ్మల్ని తంతా అంటున్నారు, తంతారా, రండి తన్నండి, ఏ విధంగా తంతారో మేము చూస్తాం। ఏదైనా అవకాశం ఉంటే మాట్లాడవలసిన వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాత్రమే, ఎందుకంటే గతంలో ఈ 26 మంది కార్పొరేటర్లు చేసింది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు। ఏదైనా మాట మాట్లాడితే ఆయనకు హక్కు ఉంది అంతో ఎంతో, నేను కార్పొరేటర్లు చేశాను, నా మనుషులు అయినా నాకు దూరంగా జరిగారు, నేను మిమ్మల్ని తంతాననే హక్కు ఆయనకుంది, అయినా కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడాల, నేను మిమ్మల్ని తంతాను, మిమ్మల్ని కార్పొరేటర్లు చేశాననే మాట ఆయన మాట్లాడాల, గౌరవంగా విభేదించారు। సరే వాళ్ళ పార్టీకి వాళ్ళని పోనివ్వండి, మనకు వద్దు,
అని చెప్పి వదిలేశాడు మమ్మల్ని. అంత తప్పితే ఏ రోజు కూడా మమ్మల్ని మాట్లాడాలా. ఏ రోజైతే సింహాన్ని చూస్తే ప్రజలు భయపడతారో అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ గారిని చూస్తే ప్రజలు భయపడతారు అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రజలు ఎవరు భయపడరు. ప్రజలు గౌరవించి ఆయన దగ్గరికి పోతారు. మా పోటీ నాయకులు ఎందుకంటే తప్పు చేశారు కదా, ఆయన కార్పొరేటర్ సీట్ ఇచ్చాడు, కార్పొరేటర్ చేశాడు, మేము ఆయనకి ఎలక్షన్ చేయలేదు కాబట్టి ఆయన చూస్తే భయపడి ఉండొచ్చామో తెలీదు. ఆయన ఏ రోజు కూడా తంత అనే మాట మాట్లాడాల. ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నాడు. మీరు నిన్నగాక మొన్న ఇన్ఛార్జ్ తెచ్చుకోగానే మీ మనసు మారిపోయింది. అంటే నిన్నటిదాకా ఎలక్షన్ చేస్తామో లేదో కూడా తెలియదు మీకు. ఎలక్షన్ ముందు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మీరు ఏం మాట్లాడుకున్నారో తెలీదు, ఎట్లా ప్యాకేజ్ తీసుకున్నారో మాకు తెలీదు. మీరు ఎలక్షన్ అయితే రకరకాలుగా ఉన్నింది మైండ్ సెట్ ముందు, తర్వాత వచ్చి ఎలక్షన్ టైంలో ఎలక్షన్ చేశారేమో. ఈరోజు ఇన్ఛార్జిగా వస్తున్నానే 3 నెలలు కనిపించలేదు. ఇన్ఛార్జ్ అయిన తర్వాత మాత్రం మిమ్మల్ని తంత పార్టీ ఇచ్చారు, మేము మారాం. పార్టీ దేనికి మారాం? మా డివిజన్ ప్రజల కోరిక మేరకు మాకు డివిజన్ డెవలప్ చేయాలని మాట్లాడారు ప్రజలంతా. వాళ్ళని డివిజన్లో డెవలప్ చేయాలంటే మేము ఒక నిర్ణయం తీసుకోవాలి. తప్పు నిర్ణయమో అది కరెక్ట్ నిర్ణయమో మాకు తెలియదు. ప్రజల అభిష్టం మేరకు ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాలి కాబట్టి పార్టీ మారాల్సి వచ్చింది. దానికి ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మా వల్ల అంతా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే పార్టీ గెలిచిన ఎమ్మటే ఎవరిని తీసుకోవాలి. జనరల్గా కూడా వాడు మనకి యాంటీగా చేశాడు కాబట్టి వాడిని ఇబ్బంది పెట్టాలనే మైండ్ సెట్లో ఉంటారు ఎవరైనా కూడా. కానీ ఆయన ఆలోచన చేయకుండా ప్రతి వ్యక్తిని కూడా పార్టీకి చేయని వాళ్ళని కూడా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంటే ఆ ప్రేమ డిఫరెంట్. ఎందుకంటే ప్రజలు అది వేరుగా అనుకోవచ్చు, నిన్నటిదాకా యాంటీగా చేశారు అయినా కూడా ఏమైనా పార్టీలోకి తీసుకున్నారని. కానీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు డిఫరెంట్. ఎందుకంటే రాజకీయాలు రాష్ట్రంలోనే ఆయన దగ్గర డిఫరెంట్గా ఉంటాయి. ప్రజల్ని ఆప్యాయంగా పలకరించి దగ్గరికి తీసుకుంటే యాంటీగా చేసిన వ్యక్తి కూడా తర్వాత కష్టపడతాడు, ఆయన కోసం అనే మైండ్ సెట్లో ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా ఉంటామని మాట్లాడిన వ్యక్తులు ఎవరు లేరు. మేము పార్టీ మారుతున్నామని మీ పార్టీని తప్పుపట్టట్లే, ఎందుకంటే అది గౌరవం కూడా కాదు. కానీ మీరు విమర్శించారు కాబట్టి, మీరు మమ్మల్ని తంతాను అంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఏం మాట్లాడుతున్నాను నేను. నువ్వు తమ్మండి, మమ్మల్ని వచ్చి చూద్దాం ఎట్లా తంతారు. ఏ రోజు కూడా మేము వేరే వ్యక్తుల గురించి విమర్శించదలుచుకోవాలా. ఎందుకంటే మీరు మాట్లాడారు కాబట్టి మేము కౌంటర్ ఇస్తున్నాం. దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్తాం. అభివృద్ధి కోసమే ఈరోజు పార్టీ మారేవే తప్ప ఇంక వేరే ఉద్దేశం ఏం లేదు. కార్యకర్తలే బుద్ధి చెప్తారు, కార్యకర్తలే వాళ్ళ దగ్గర తన్నులు తప్పు అంటున్నావు. అలా మేము అడుగుతా ఉన్నాం. ఎలక్షన్ల ముందు నీ తమ్ముడిని తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేర్పించావు జయకుమార్ రెడ్డిని. ఈరోజు ఎట్టపోయాడని మేము అడుగుతా ఉన్నాం. నిన్న మీటింగ్లో కనపడలేదే. ఎవరితో మొదలు పెట్టాలా? నువ్వు తలుచుకుంటే నువ్వు మీ తమ్ముడితో మొదలు పెట్టు, లేదా మమ్మల్ని తలదాల్చుకుంటే నువ్వు టైం చెప్పు, డేట్ చెప్పు, ఎక్కడికి రమ్మంటే చెప్పు, అక్కడికి మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. 10 మంది కార్యకర్తలు ఉన్నారని నీ ఇష్టానుసారం మాట్లాడటం సరైనది కాదు. జయకుమార్ రెడ్డి గారు, మీరు మీ భాష మార్చుకోండి. అసలు ఈ 3 నెలలు మీరు ఇన్ఛార్జి కానీ ఇవ్వకుండా కానీ ఉంటే, అన్నక్క కానీ జడ్పీ చైర్మన్ కాకుండా కానీ ఉంటే, మాకందరికంటే ముందు నువ్వే మంతనాలు చేసావు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి. నువ్వా మా గురించి మాట్లాడేది? ఈరోజు వార్డు అభివృద్ధి కోసం మేము వచ్చామే తప్ప వేరే ఉద్దేశం కాదు. జూలైలో మీ అన్నదమ్ములు వివేకానంద రెడ్డి తామరారెడ్డి తెలుగుదేశంలో చేరితే, ఆ రోజు వేలాది మంది మేము పోయి పార్టీలో చేరితే, ఆ రోజు మేము మంచోళ్ళమా? ఈరోజు మేము అమ్ముడు పోయామా? ఈరోజు కార్పొరేటర్లు మమ్మల్ని ఎంతో నమ్మకం మీద గెలిపించడం జరిగింది ప్రజలు. మీరు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏదైనా చెప్పుకోవాలంటే గోడలకు చెప్పుకోవాలా, లేదంటే ఫ్లెక్సులకి చెప్పుకోవాలా? వాటిలో ప్రజలకి మేము న్యాయం చేయబడలేదా? ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లు అందరం కూడా మా సొంత స్వలాభం కోసం రాలా? నువ్వు ఇన్ఛార్జ్ ఇచ్చిన దాకా ఈ 3 నెలలు ఎక్కడికి పోయావో అని అడుగుతున్నాం.
అసలు ఎలక్షన్ చేసేవా నువ్వు అని అడుగుతున్నావు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. 4 రోజుల ముందు హైదరాబాద్లో కూర్చొని మళ్ళీ మంతనాలు జరిగిన తర్వాత నువ్వు వచ్చి నెల్లూరులో అడుగుపెట్టేవే తప్ప నువ్వు ఎలక్షన్ ఏ రోజు పనిచేయలే. నీ సొంత చింతారెడ్డి పాలెంలో కూడా ఏ బూత్లో కూడా ఒక్క ఓటు మెజార్టీ రాలా నీకు. జాగ్రత్తగా పెట్టుకో, మాట్లాడమని చెప్పి మటుకు నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. మమ్మల్ని దగ్గరికి తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించారు వాళ్ళు. కొట్టేది ఎవరిని కొడతారు? ఎవరికి ఎవరు ఈ రోజుల్లో ఆ విధంగా కొట్టుకుంటా పోతే ఫస్ట్ మీ తమ్ముడే ఉన్నారు. నిన్న కనీసం మీ మీటింగ్ కూడా రాలేదు కదా జయకుమార్ రెడ్డి గారు. ఆ నుంచి మొదలు పెట్టండి కొట్టడం, తర్వాత మమ్మల్ని కొడతాం. కొట్టేది ఏం మాట్లాడతారు అసలుకి? ఎవరి ఇష్టాలు ఉన్నాయి, ఎవరి అభిప్రాయాలు ఉన్నాయి. ఆ రోజు కూడా మేము కేవలం శ్రీధరన్ కాదని పోయేదానికి కారణం కూడా అదే. మనకి కార్పొరేటర్గా 5 సంవత్సరాల పదవీ కాలం ఉంది. ఈ పదవీ కాలంలో ఒక 15 నెలలు మనం బయటికి పోతే స్థానికంగా ప్రజలు మనకైతే ఓట్లేసి గెలిపించారో వాళ్ళకి మనం న్యాయం చేయలేము, మనకు పనులు జరగవు అనే ఉద్దేశంతో మేము పోవడం జరిగింది. అంతేకాని నేను ఏదో శ్రీధరన్ నిడిపించేసి వెళ్ళిపోయాను, గిరాన్ని నిడిపించేసి వెళ్ళిపోయాను, అవన్నీ వేస్ట్ మాటలు, ఒట్టి మాటలు. మా మనసుకి ఈరోజు అనిపించింది, మేము నేరుగా వచ్చాము, పెద్ద మనసుతో ఆశీర్వదించారు. అంతేగాని కొట్టడాలు ఏంటి, తిట్టడాలు ఏదైనా పెద్దోళ్ళు మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడాలి. కొంచెం అన్నాను, రెండోసారి మళ్ళీ ఈ విధంగా రిపీట్ కాకూడదని మనసుకు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ స్థానిక నాయకులైతే ఏమి, కార్పొరేటర్లు అయితే ఏమి, ఎవరైతే పార్టీ ఇడిపించి వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళ తంతాం తాట తీస్తాం అని ఏదో విధంగా మాట్లాడారనమాట. దేనికయ్యా, దేనికి తంతావు నువ్వు? అసలుకే దేనికి తంతావు నువ్వు? 3 నెలలు ఒక్కరు పట్టించుకుని లేరు మమ్మల్ని. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కరైనా సరే కార్యకర్తలు ఎలా ఉన్నారు, కార్పొరేటర్ ఎలా ఉన్నారు, ముఖ్య నాయకులు ఎలా ఉన్నారు అని అడిగిన వాళ్ళు ఎవరు? ఫోన్ చేస్తే సమాధానం లేదు, నేరుగా పోయి కలిస్తే మనం ఏం చేయలేము. ఇదే మీరు కార్యకర్తలు కాపాడేది? ఏ విధంగా కార్యకర్తలు కాపాడతారు మీరు? ఎలా ఉంటారు మీ దగ్గర కార్యకర్తలు? కడుపు మండి లాస్ట్కి మేము ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన పెట్టడం జరిగింది. ఇదే విధంగా ఆయన ఎలక్షన్ ముందు 2 నెలలు అవపడకుండా ముందుగానే హైదరాబాద్లో కూర్చున్న అతను మేము ఆదాల బాబారెడ్డికి నిజాయితీగా ఆ రోజు మేము చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పార్టీలో గెలిచాము. అదేవిధంగా సీతారామన్ కూడా వ్యతిరేకించి మేము పార్టీని నిలబడి అందరం కూడా ఆదాల బాబారెడ్డితో నిలబడి ఆయన్ని నిజాయితీగా చేసాం. మేము జనాలు ఓటు వేసిన దానికి ఎవరు ఏం చేయలేము. జనాలు వాళ్ళు నచ్చింది, వాళ్ళు ఓట్లు వేసారు. మా వరకు మేము నిజాయితీగా చేసాం. కొంతమంది డబ్బుకు లోబడి ఎక్కడెక్కడో పోయి కూర్చొని చేసి వాళ్ళు ఈ రోజు మమ్మల్ని కొడతాం చేస్తామనే మాటలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. కొట్టడం అనేది జరిగితే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేదని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి మాటలు రాజకీయాల్లో ఉండకూడదు. ఎవరైనా కూడా సామరస్యంగా ఏదైనా మాట్లాడుకోవచ్చు, చేసుకోవచ్చు. కానీ మీ విధంగా అక్కడ ఇక్కడ అనేది ఉండకూడదు. మేము అయితే ఆ రోజు నిజాయితీగా చేశాము. మీరు చేశారో లేదో మీరు తెలుసుకోండి. మీ ఊళ్ళో మీకు ఎంత మెజారిటీ వచ్చిందో, నువ్వు నిజమైన నాయకుడు అయితే దాన్ని తెలుసుకొని ఈ కార్పొరేటర్ల మీద ఇంకోసారి విమర్శించడం అలాంటివి చేయండి. దేనైనా కూడా తెలుసుకొని మాట్లాడటం మంచిది, మంచిగా ఉంటారు కూడా అని అదే విధంగా చెప్తూ ఉన్నాం.